చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన రాజకీయ మీ అభిప్రాయం ఏంటి? ఆయన వేస్ట్ అండి. ఆయన ఏం ప్రాణాలు చేయడానికి రాలా, గుళ్ళు తుడుచుకోవడానికి వచ్చాడు. ఓకే, గుళ్ళు తుడుచుకుంటున్నాడు వచ్చి. నీకు ఒక పోర్ట్ఫోలియో నీకు ఇచ్చినప్పుడు దాన్ని ఎంత హుందాగా నిర్వర్తించాలి నువ్వు. నీకు ఇచ్చారు, ఎట్నా వాళ్ళ ద్వారా వచ్చావు నువ్వు. వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి, కానీ గుళ్ళు గోపురాలు తుడుచుకుంటే సరిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ ఏముంది ఆయనకి అసలు? కొంతమంది లేని వాళ్ళు కూడా ఉన్నట్టుగా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటారు. అంత పదవిలో ఉండి కనీసము ఒక ఏదో విమర్శించడానికి దానికి దీనికి తప్పదు. దేనికి మనకి వస్తున్నాయి? ఏం చేయటం లేదు. తర్వాత ఏ మార్పు కనిపించట్లేదు అంటారా? ఏ మార్పు లేదు. ఆయన ఏం చేయగలడు? ఆయన చేతిలో పెత్తనం కూడా ఏమి ఉండదు. పైగా నేను అంటుంది ఏంటంటే, లేకపోయినా కానీ కొన్ని తెచ్చుకోవాలా. నీకు డిప్యూటీ సీఎం అన్నప్పుడు సీఎంతో మాట్లాడుకొని కొన్ని నాకు రావాలి, నాకు ఇవ్వండి, కొన్ని పంచాయతీ శాఖ ఇది ఉందాయండి. మరి దానికి సంబంధించిన చెయ్యాలి, కానీ ఏమి చేయకుండా పెట్టకుండా గుళ్ళు గోపురాలు తుడుచుకుంటే అయిపోతుంది. మొట్టమొదటి చెప్పిన మాటలు ఏమైనా ఉన్నాయా? చూడండి, ఇప్పుడు సుగాలి ప్రీతి అన్నాడు, మేము బ్రహ్మాండంగా 30,000 మంది ఉన్నారు, వాళ్ళందరూ వెనక్కి తీసుకొస్తున్నాడు. 30 మందిని తేలేదు. సుగాలి ప్రీతికి ఇప్పటికి న్యాయం జరగలేదు. మరి ఇటువంటివన్నీ కూడా ఆయన ముందు మాటలు చెప్పడం, తర్వాత తప్పించుకొని తిరుగుతున్నాడు కదా. ఏంటి పల్లెల్లో రోడ్లు వేసారంటున్నారు, ఏమి లేవు. పల్లెల్లో రోడ్లు లేవు. లేకపోతే అటు అడవులకు పోతే అర్థమవుతుంది. అరకు అటు పోతే కనీసం వాళ్ళకి తాగటానికి నీళ్లు ఉండవు, వాళ్ళు తాగడానికి, వాళ్ళు నడవడానికి బాట ఉండదు. డోలీల్లో తీసుకొస్తూ ఉంటారు అడవులు అటు వాడికి ఆనరాట్లేదా? వాడు మనుషులు కదా, వాళ్ళు ఓట్లు వేయలేదా? తెలంగాణలో కూడా ప్రెస్ మీట్ పెట్టారు, పర్మిషన్ ఇవ్వకపోయినా సార్ ఆయన ఇంటి దగ్గర. దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టారు, పర్మిషన్ వేయలే, బహిరంగంగా కూడా ఇవ్వకపోతే ఆయన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ ఇష్టం అది. తెలంగాణలో పోయి నేను నా పెద్దలు చేస్తానంటే అది ఇక్కడే దిక్కు లేకపోతే నీకు అక్కడే చేస్తా. నెక్స్ట్ అక్కడ పోటీ చేస్తానని కూడా అంటున్నారు. ఇప్పుడు ఉట్టికెక్కినాడమ్మ స్వర్గానికి ఎక్కిందంట, అట్లా ఉంటుంది. ఆయన ఏదైనా ప్రభావం చూపించింది అంట? నో ఆయన అది ఏముండదండి. నెక్స్ట్ ఎన్నికల్లో ఈ 4 ఆనరాడు అంతవరకు జనం కూడా డిసైడ్ అయ్యారు. ఆ కాన్స్టిట్యున్సీలో డిసైడ్ అయిపోయారు. మిగిలిన తీసి పక్కన పెట్టండి. ఆ రోజు కూడా ఏంటంటే కూటమిగా వాళ్ళు అలయన్స్ అయ్యారు కాబట్టి బీజేపీ వాళ్ళు ముగ్గురు కలిపి ఈయన ఏదో గాలి కొట్టుకొని బయటపడ్డాడు. అంతేగాని కామెంట్ చేసిన కవిత గారు ఏమంటున్నారంటే, ఫస్ట్ మీ రాష్ట్రం చూసుకోండి, మీ రాజధాని చూసుకోండి. అది కరెక్టే కదా. చూసుకుంటాం. ఇప్పుడు మన ఇంట్లో చక్క పెట్టుకోకుండా బయట ఇల్లు చక్క పెడతాననేది ఏంది? నేను చెప్పలేదు దాకా ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిద్దని. ఏం చేస్తాడు ఆయనకి? అసలు ఒక అడ్మినిస్ట్రేటర్ కాదు, తెలియదు ఆయనకి అసలు. ఎవరని చెప్పి నేనే రకం కాదు. ఎలా ఉంటుంది అంటారు మీ అభిప్రాయం ప్రకారం తెలంగాణలో ఆయన ఈసారి ఏదైనా చేస్తే ప్రభావం? తెలంగాణ ఈయన ప్రభావం ఏముంటుందండి? వాళ్ళకి సెంటిమెంట్ మీద ఉన్నారు వాళ్ళు. దానికి తోటి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని పనులు చేస్తున్నారు కాబట్టి కొంత అటు మనుషులు డైవర్ట్ అయ్యారు. ఓకే సార్, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వేస్ట్ అండి. సినిమా తీసుకోవడం మంచిది. ఓకే, చెప్పండి బాబాయ్, పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ బాగానే చేస్తారు, కానీ ఈ మధ్యన కొంచెం రాంగ్ స్టెప్లు వేస్తున్నాడు. ఓకే, ఇక్కడ దెంగలేక అక్కడ ఏదో తెలంగాణ వెళ్తాం ఎందుకు? ఓకే, సనాతన ధర్మం ఎందుకు? అవును. ఇప్పుడు దీక్ష కూడా చేపట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమండి, ఇప్పుడు దీక్ష కూడా చేపట్టారు మళ్ళీ. అవి సరే, మన హిందూ ధర్మంలో ఒక భార్యను చేసుకున్నప్పుడు ఈ దీక్షలు అవి చేయకూడదు. ఓకే, దీక్షలు చేసుకున్నప్పుడు మన కట్టుకున్న భార్యతో మనం ఉండాలి. ఓకే, చెప్పులు వేసుకోకూడదు. ఓకే, ఏంటి ఇప్పుడు 2 సంవత్సరాలు దీక్షలు అనేది చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని డూప్లికేటే. 2 సంవత్సరాలు అవుతుందండి డిప్యూటీ సీఎం అయి. ఆయన అభివృద్ధి ఎలా ఉందంటారు? గ్రామీణంలో కొంచెం చేశాడు, ఆయన తప్పు అనలేము, కానీ కొంచెం స్పీడ్ తగ్గించుకోవాలి, ఆవేశం ఎక్కువ. ఇప్పుడు మొన్న యూట్యూబర్ ఒక రావణ్ అనే ఆయన కూడా ఆయన మీద రకరకాల కామెంట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తాం, ఈయన చేశాడు, ఇది వరకు అతను చేశాడు. ఓకే, ఈ కులాల మధ్యన డ్రామాలు, ఆడిపోట కోసం వాడు, ఈడిపోట కోసం వీడు. తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? తట్టుకోకూడదు, అలా తప్పు, చాలా తప్పు. అది తెలంగాణ పోటీ చేస్తున్నారు, ఎంత ప్రభావం ఉంటుంది? ఏముండదు అక్కడ, ఏముండదు. ఇప్పుడు అక్కడికి కూటమికి వెళ్తారా, సింగిల్కి వెళ్తారా అనుకుంటున్నారా? కూటమికి వెళ్ళదు. అక్కడ కూటమికి వెళ్తారు. జనసేన అక్కడికి వెళ్తే టీడీపీ సపోర్ట్ చేయదు, బీజేపీ సపోర్ట్ చేయదు. ఒకవేళ అక్కడ సింగిల్ గా పోటీ చేస్తే సేమ్ అవకాశం ఉందంటారా? సింగిల్ గా ఇక్కడ కానీ అక్కడ కానీ రాజకీయంగా మెరుగుపడ్డారా? లేదు. సరే, ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ అంటే ఏం చెప్తారు? ఒక మాట. ఏదో కష్టపడుతున్నాడు, ఆవేశంలో వచ్చాడు, ఏదో డబ్బులు ఇస్తున్నాడు అందరికీ, అంతవరకే. ఓకే, కానీ ఆయన మన కూడంతో పొత్తు పెట్టుకుని మంచి పని చేశాడు. ఏం చేద్దా, ఆయన స్టామినా మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల్లో డైలాగులు చెప్పి జనాల మధ్యకి చేరి
ఇంకొక రకంగా ఏదో రెచ్చిపోయేటట్టుగా చేసుకోకుండా ఆయనకు ఆలోచన ఉంది. జగన్కి ఏదో సేవ చేయాలని ఇప్పుడు ఒక సినిమా తీశాడు. ఆ సినిమాలో ఎప్పుడైనా వెంటనే ఏదన్నా అన్యాయం జరిగితే అక్కడికి వచ్చి నిలదీసి అడుగుతాననే మాట ఇప్పుడు క్రియాపూర్వకంగా చూపిస్తున్నాడు. చూపించట్లేదు, జనాలకు తెలుస్తానే ఉంది. ఆయన మనస్సాక్షికి ఆయనకి తెలియాలి. ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేస్తా అంటున్నారు. పోటీ చేస్తే ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? ఈ ఎలుకలు కొరికిన గ్రాపులు, చినిగిన జీన్ ప్యాంట్లు, ఎగిరెగిరి గంతులు వేసే వాళ్ళందరూ ఆయన పరంగా కూడా అభిమానాన్ని చూపించే వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ ఇక్కడ ఎందుకు అనవసరంగా నువ్వు ఉన్న స్థానంలోనే నువ్వు ఉన్నటువంటి నియోజకవర్గమే కాదు 10 మంది నియోజకవర్గాలను కూడా ఉద్ధరించే తరహాలో లాంటి ఆలోచన మంచి జ్ఞానంతో వెలుగొందు. అంతేగాని ఒక కాడికి వెళ్ళి ఇంకొకటి కాడికి వెళ్ళి నేను అక్కడ ఒక జెండా బాత్తా వాళ్ళందరూ మిమ్మల్ని విమర్శ చేసుకునే తరహాలో లాంటి ఆ అవకాశం మీరు ఇచ్చుకోవద్దు. ఓకే, అంటే ఏమన్నారు కవిత గారు? ఏమన్నారంటే నీ రాష్ట్రాన్ని నువ్వు చూసుకో, ఫస్ట్ నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మాది మేము చూసుకుంటామని కవిత గారు రకరకాల కామెంట్స్ చేస్తారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి అటువంటి ముందల మన దగ్గర ఉన్నటువంటి భారతదేశంలో ఈ గుంటూరు జిల్లాలో లేకపోతే నువ్వు ఉన్నటువంటి పిఠాపురం ఎక్కడైతే ఉన్నావో దాన్ని ఇక్కడున్న అమరావతిని నిన్ను ఎవరైతే విమర్శ చేస్తున్నారో వారి విమర్శను కూడా తిప్పికొట్టి వారి నోట్లో బెల్లం మొక్క పెట్టి సంతోషపరిచేటువంటి విధానాన్ని తీసుకొచ్చే వాళ్ళే నిజమైన నాయకులు అవుతారు. మీ అభిప్రాయం ప్రకారం ఏంటి? అక్కడ పోటీ చేస్తే ప్రభావం చూపించిందంటారా? గెలిచే అవకాశం ఉందంటారా? వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని చచ్చేటువంటి అభిమానాన్ని అక్కడ జెండా పాతినట్టుగా ఉంటది. ఓకే, అంతే అంటారు. అంతే. మరి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆయన్ని డబ్బులు తీసుకుంటున్నాం, బీజేపీ దగ్గర తెలంగాణ నాశనం కోరుకోవడానికి ఇలా చేస్తున్నాం అనేసి పొన్నం ప్రభాకర్ రావు గారు అంటున్నారు. అనిరుద్ధ్ రెడ్డి గారేమో నువ్వు ఇక్కడ పోటీ చేస్తే డిపాజిట్ రావు కూడా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వారికి వెళ్ళి మాట్లాడతాం, వైసీపీ జగన్ గారు ఇచ్చినా సరే వారికి వెళ్ళి మాట్లాడతాం అనేసి అనిరుద్ధ్ రెడ్డి గారు అంటున్నారు. ఈ కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? మరి వాళ్ళందరూ పెద్ద నాయకులు కాబట్టి వాళ్ళ ఆ మాట ఈయన పవన్ ఆయన తీసుకున్నాడో తీసుకోలేదో, డబ్బులు గుంజుకుంటున్నాడో లేదు, ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రకంగా అనిపించుకోవటం కంటే నువ్వు ఉన్న స్థానంలో పదిలంగా ఉండి 10 మందికి మంచి మేలు చేయి. ఇక్కడ అసలు నువ్వు రాజకీయ పరంగా రాకపోయినా కూడా నిజమైనటువంటి సేవ చేస్తే జనాల గుండెల్లో గూడు కట్టుకుపోయి ఉండే ఆ ప్రభావం సూర్యోదయం లాగా ఉదయిస్తావు నువ్వు ప్రతి వాడిలో. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? అదేదో ఒక ఆమె ప్రీతి చింత అదేదో ఒక అమ్మాయిని ఏదో జరిగిందంటున్నారు కదా, ఆమెకు సేవ నేనే ఇదేదో చేస్తాను, ఆమె ముందల ఏదో ఇస్తానని సర్టిఫికెట్ మీద ఏదో సంతకం చేశాడంట. అది ఎంతమందికి చేశాడు అది ఏందో మనకు తెలియదు. అది పరిష్కార మార్గం చూశాడా? చూడకుండా ఎక్కడో ఉండారని ఆ రోజా గారు ఏదో ఇంకొక రకంగా ఉంది. సార్ ఓకే సార్, ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సినిమాలో ఉన్నంత వరకు కాని వాళ్ళు కూడా మంచిగా ప్రేమిస్తారు. రాజకీయాల్లోకి వచ్చి ఎందుకు ఈ పెంట అంతా బురదలోకి రొచ్చులోకి చిచ్చుకుపోయి ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చారన్నారు కదా. ప్రజలకు సేవ చేయడానికి వచ్చి ఇన్ని రకాల విమర్శలు ఊగిపోతున్నాడు. మాటలో మీ అభిప్రాయం ఏంటంటారు? ఏమని చెబుతాం? రాజకీయంగా కానీ పర్సనల్గా కానీ రాజకీయ పరంగా చూస్తే మొహమేమో ఒక పద్ధతిగా మాట్లాడుతున్నాడు, సినిమాలు చూస్తేనేమో డైలాగులతో రెచ్చిపోయినట్టుగా ఉండాడు. ఈ 2 కోణాల్లో చూస్తే మళ్ళీ ఇక్కడ జనాలు నిన్ను విమర్శ చేసుకునే అవకాశం రానియకుండా మంచి మనసుతోటి 10 మంది ఎంతమంది అయితే విమర్శ చేస్తున్నారు వాళ్ళకు కూడా నమస్కారం చెయ్యి. హోప్లెస్ ఫెలో సార్ వినపడలేదు అసలు. హోప్లెస్ ఫెలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతానికి ఆయన ఏపీకి. మేబీ ఏమీ చేయట్లా. రేపు తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి విన్నారో లేదో మీరు? మొన్నే తెలిసిపోయింది ఆ సంగతి. ఓకే, నువ్వు అక్కడే ఏం చెప్పలేకపోతున్నావు, ఇక్కడ ఏం చేస్తావు అని వాళ్ళు అక్కడ వాళ్ళు అంటున్నారు. అవును, వాళ్ళు అదే అంటున్నారు. మరి ఆయన అయితే డిసైడ్ అయ్యారంట ఈసారి పోటీ చేస్తారంట తెలంగాణలో కూడా. ఈయన చేయడంట, ఆ మాట మీరున్నారో లేదో. ఓకే, ఈయన క్యాండిడేట్స్ అవునదే ఆయన పార్టీ తరపున ఆయన పోటీ చేయరు, ఆయన పార్టీ తరపున జనసేన సింబల్ మీద. మరి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఓకే, అసలు మీ ఉద్దేశంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి తేడా? 101% బెస్ట్ క్యాండిడేట్ విజయ్. ఓకే సార్, ఆయన సినిమా హీరోనే, ఈయన సినిమా హీరోనే.
మరి ఆయన వచ్చి రాగానే ఈయనేదో అది చేస్తాను ఇది చేస్తా చిటికలు వేసాడు, జుట్లు ఊపాడు, తలంతా షేక్ చేశాడు. ఓకే, ఆయన ఏమనలా, చేసుకెళ్ళిపోతున్నాడు. ఆయన పొందాన్ని అంటే చేసుకెళ్ళి నా ప్రశ్న ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు విజయ్ గారు ఇక్కడ పవన్ గారు ఎందుకు కాలేకపోతున్నారు ఈ రెండు రాష్ట్రాల్లో? ఈయన ఒకళ్ళకి ఊడిగం చేయటం అలవాటు పడ్డాడు. అంతే అంటారు. ఒకవేళ సింగిల్కి వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఏపీలో 170 స్థానాల్లో అప్పుడు సంగతి అప్పుడు ఆలోచిద్దాం. అంటే ఎంతవరకు ప్రభావం చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వెళ్ళి? ఏం ఉండదండి, ఏముండదు. కంబైన్డ్ ఉంటేనే ఏమి లేదు. ఒక్కడైతే ఇంకేముంటది, ఏముండదు. కంబైన్డ్గా 21 సీట్లు గెలిచారు మొన్న పొత్తులో. అదేదో మంత్రాలు చేశారు. అంతే అంటారు. ఫైనల్గా ఇబ్బంది పెట్టను. వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం చెప్తారు? ఎదుగుతున్న రాజకీయ నాయకుడు. అంతే. థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అంత వేస్ట్ ఫెలో. డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా ఆలోచించి యాజ్ పర్ ఇండివిజువల్ కాన్స్టిట్యూషన్ రైట్స్ ప్రకారం ఎవరినైనా సరే విమర్శించే హక్కు ఉంది. తిట్టొద్దు దయచేసి. తిట్టడం కాదు, వేస్ట్ ఫెలో అనేది అదేమో పెద్ద భూతేం కాదు. ఇప్పుడు ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ అభిమాని, మీరు పవన్ కళ్యాణ్ గారు, నేను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అభిమానే. కాబట్టి మీరు అన్నట్టు డిప్యూటీ సీఎం పొలిటికల్ పార్టీ అనేది ఇవన్నీ పక్కన పెడితే ఆయనకు బ్యానర్లు కట్టిన వ్యక్తిగా, ఆయన సినిమా రిలీజ్ అయితే చించుకొని గొడ్డలు చించుకున్న వ్యక్తిగా నాకు పవన్ కళ్యాణ్ని ఎలా అయినా సంబోధించే హక్కు నాకుంది. తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ గారు. మొన్నే ప్రకటించారు ఆయనే ఉండే తల్లచేరు ఎందుకని. ఇప్పుడు ఆ తెలంగాణలో చేసేవాడైతే తెలంగాణలో ఉండే వ్యక్తి కాబట్టి ముందు అటు నుంచి ఇటు రావాలి. అవును కదా. ఇప్పుడు తెలంగాణలో ఉంటున్నాడు, ఆయనకు ఓటర్ ఐడి అన్ని తెలంగాణలో ఉన్నాయి. మరి తెలంగాణలో ముందు పోటీ చేసి ఆడ గెలిచి ఏడకు రావాలి కదా. మరి ఎందుకు ఈ ఏడకొచ్చి ఇప్పుడు ఆడికిపోతుండవు? లేదు, ఇప్పుడు తెలంగాణలో అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంది? వాళ్ళిద్దరూ అక్కడ ఆల్రెడీ కేసీఆర్ గారు ఉన్నారు, ఒకళ్ళు, ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరు మేము దిద్దుతాం తెలంగాణని, మేము దిద్దుతాం అంటే పోటీ పడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ పరిస్థితిలో ఒకరికొకరు పోటీ పడి తెలంగాణని డెవలప్ చేస్తున్నప్పుడు ఇంకేమైనా కొత్తగా పోయి ఉద్ధరించేదే ఉంది అక్కడ. ముఖ్యమంత్రి అవుతారేమో అక్కడ పోటీ చేసి. విజయ్ గారు లాగా ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యారు, తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి. అవునండి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు కదా, అలాగే తెలంగాణలో కూడా సింగిల్గా వెళ్ళి ముఖ్యమంత్రి అవుతారు. అంటే మీరు అంతగా అభిమానిస్తున్నారంటే మరి ఆయన మాత్రం విమర్శిస్తూనే ఉన్నారు. అవును, మరి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలు, ఆయన నోరు విప్పితే చాలు అని చించుకున్నాం. గుర్తుందో లేదో, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ సమక్షంలో ఆయన అన్ని సినిమాల్లో కల్లా మాట్లాడిన ఫస్ట్ సినిమా ఏంటి అని అంటే కొమరం పులి ఆడియో మీట్లో మాట్లాడారు. అది కూడా ఏంటంటే ఏఆర్ రెహమాన్ లాంటి గొప్ప సంగీత విద్వాంసుడు ఈ సినిమాకి పనిచేశాడు, ఆయన కోసం నేను నోరు విప్పాలని మాట్లాడారు. ఆ తర్వాత అత్తారింటి దారేది సినిమా 20 మినిట్స్ పైరసీ బయటకు వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా మాకు గూస్ బంప్స్ అయ్యాయి. ఆ రోజు అలా ఉంది. ఈ రోజు అసలు నేను మాట్లాడబోతాను ఆయన బాగు, మేమన్నా ఏదన్నా టేప్ కొని పోయి మూతికైతే పోయేదండ. అరే రంగగారి టీ ఇచ్చా అంటాడు, రంగగారు ఎవరో నాకు తెలియదు అంట. ఇవన్నీ అంతా సభ్య సమాజం మొత్తం చూస్తున్న, సభ్య సమాజం అంతా చూస్తున్న విషయమే కదా. గద్దర్ గారికి కారు ఇచ్చా అంటాడు. అండ్ అసలు మాట్లాడేదానికి కూడా ఏంటనంటే కొంచెం మూడు భాషలో ఉంటుంది అన్నమాట. నోటికి వచ్చిందే మాట, డాష్కి వచ్చిందే డాష్ అన్నట్టు ఉంది. ఫైనల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? చెప్తాను. ఇండియాస్ బెస్ట్ అన్నాలెడ్జబుల్ పర్సను. ఎటువంటి పరిజ్ఞానం లేని, పరిపక్వత కానీ పరిజ్ఞానం కానీ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సింపుల్గా చెప్పాలి అని అంటే మనం ఒక మతిస్థిమితం లేని మనిషి కింద పరిగణలోకి తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. ఎలా అనిపించింది ఆయన పనితీరు? ఆయనకి ఏం తెలియదు కదా సార్, ఏం చేస్తాడు ఆయన? ఆయన కింద వీళ్ళు ఉంటారు కదా, ఐఏఎస్లు ఉంటారు, వాళ్ళ ద్వారా చేపించడమే కదా మంత్రి. ఆయనకి తెలవాలిగా ముందుల. ప్రభుత్వం అయితే క్లెయిమ్ చేస్తుంది 7,000 కిలోమీటర్ల సీసీ రహదారులు వేసామని అఫీషియల్గా. ప్రభుత్వం పెట్టే ఆయన పంచాయతీ మంత్రి ఆయన సార్. ఈ ప్రభుత్వం అంతా క్రెడిట్ చోరీ చేసుకుంది. అంతే. 7,000 కిలోమీటర్ ఈ లేసినాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అందుకే ప్రభుత్వం చెబుతుంది, అది ప్రభుత్వం చెప్పే మాట కాబట్టి అవన్నీ వాస్తవంగా ఏం జరగదు. వాస్తవంగా రోడ్లు వేసినాయి, కానీ ఇది అక్కడ నుంచి తెచ్చుకున్న అప్పులతో చేస్తున్నాయి. కానీ మరి అది సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుందా, ఇది వీళ్ళు వేస్తున్నారనేది తెలియదు. ఏం చేసినా మేము చేసామని చెప్పుకుంటారు కదా, అంతే కదా. సో ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు, మరి మొన్నే ప్రకటించారు. ఆయన నవ్వుతారు సార్, నిజంగానే ఆయనే ప్రకటించారు. చేసుకొని ఇక్కడే లేదు కదా సార్, అక్కడేం గెలుస్తాడు. సినిమా అభిమానులు ఏం పనిచేయదంటారు అక్కడ తెలంగాణలో? సార్ ఒక దాదాపు 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏమైనా పని చేసిందా సార్? ఏదో అటు ఇటు ఇదయ్యి ఈవీఎం ఇది మ్యానిపులేట్ చేసి వచ్చిన ఇదే కానీ సార్, ప్రభుత్వం అది ప్రజా తీర్పు అయితే కాదు. సరే, నా ప్రశ్న ఇబ్బంది పెట్టను. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి తేడా? ఆయన కష్టపడి వచ్చాడు సార్. ఆయన సినిమా హీరో, ఈయన సినిమా హీరోనే. ఆయన ప్రజల్లో నమ్మకత్వం ఉంది ఆయనకి. ఓకే. ఈయన ఏంటంటే ఒక ప్రత్యర్థిని తిడతమే తప్ప
ప్రభుత్వంలో రాని తప్ప అన్ని అన్ని స్లోగన్తో వచ్చాడు కానీ ఇతను అలా సింగిల్గా వెళ్తే నా ప్రశ్న అది వెళ్తే సింగిల్గా వెళ్తే ప్రజల్లో ముందర నమ్మకత్వం సంపాదించుకుని తర్వాత సింగిల్గా వెళ్తే మేబీ ఛాన్స్ ఉంది. అది తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు. ఏపీలోనే లేదు, ఇంకా తెలంగాణలో ఏమొస్తుంది. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? ఈజ్ ఎ న్యూట్రల్ సార్. థ్యాంక్ యూ.